ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ భగవద్గీత 55వ అధ్యాయము. అలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతమందు కాంతోపలోత్పరి పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి ఎర గుయ్యాలించి సంరంభి అయి ఎక్కడో వైకుంఠపురం లోపల ఉన్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, ఆయన ధనస్సు, కౌమోదకి అనబడే గద అన్నీ కూడా పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నాయి. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరము, దాని పక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరిచిన అరవిరిసిన కలువ పువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చొని ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్లకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనను ఎవరైనా పిలిస్తే ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణం ఉన్నవాడు. ఏనుగు తనను రక్షించమని దీనంగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు. లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పవిట కొంగు పట్టుకొని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవేవి కూడా లేవు. 4 చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒక్క మాట కూడా మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురు వస్తున్నాడు. ఆయనను తోసి అవతల పారేస్తున్నాడు. ఆయనవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళ మీద పడిపోతుంది. ఆ జుట్టును వెనక్కి తోసుకోవటం కానీ వెనక్కు సర్దుకోవటం కానీ చెయ్యటం లేదు. అయ్యయ్యో, అలా పమిట పట్టుకొని వెళ్ళిపోతున్నారేంటి, వదలండి అని వెనక నుంచి లక్ష్మీదేవి అంటుంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవటం లేదు. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించటం కోసమని ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి కూడా పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమానికి స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో. ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకొని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే ఆమె తన కొంగును 2 చేతులతో పట్టుకొని ఆయన వెనకాల గబాగబా వెళ్ళిపోతున్నది. ఆమె వెనక అంతఃపుర కాంతలందరూ పరిగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనము పరిగెడుతుంది. శంఖము, చక్రము, కౌమోదకి, బాణాలు పెట్టుకునే తూనీరము ఇవన్నీ కూడా ఆయన వెనక పురుషరూపము దాల్చి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విశ్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠంలో ఉన్న పిల్లవాని దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు. అప్పుడు వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఆయన సంగతి నీకు తెలుసు కదా, ఆయన ఎక్కడికి వెళుతున్నారు, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా వెళ్ళారా అని అడిగారు. అప్పుడు అమ్మవారు ఆయన అలా వెళ్ళిపోతున్నారంటే ఎవరో కలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదైనా సభలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్నపిల్లలను పట్టుకొని ఏదిరా పరమాత్మ ఎక్కడున్నాడు అని ఎవరైనా అడిగితే అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెళుతూ ఉంటారు. అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినాయేమో, అందుకే స్వామి అలా పరిగెడుతున్నారు అంది. అలా వెళుతున్న అయ్యవారి కళ్ళలో ఆ అమ్మవారి కాళ్ళు పడిపోతూ అడుగుతున్న వాళ్ల మాటలకు జవాబు చెప్పలేక అమ్మవారి అడుగులు తడబడుతూ ఆయన వెనకాల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకాలు ఊగిపోతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్లలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకములో ఉన్నవాళ్ళు, మనుష్యలోకములో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారిగా ఎక్కడి వాళ్ళక్కడ నిలబడిపోయారు. తపస్సు చేస్తే కనపడని వాళ్ళు ఈరోజు ఇలా వెళ్ళిపోతున్నారేంటి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ నమో నారాయణ అంటూ నమస్కారం చేస్తున్నారు. కానీ పరమాత్మ మాత్రమో తొందరగా వెళ్ళి ఏనుగును రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రాన్ని పిలిచి వెళ్ళి ఆ ముసలి కొత్తుగా కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్లలో పడింది. గుబిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రము మొసలి కొత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరం అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.